అమర ప్రేమకు చిహ్నం పాలరాతి సుందర సౌధం తాజ్ మహల్. ప్రపంచ వింతలనగానే ముందుగా గుర్తొచ్చేది తాజ్ మహల్. దేశ విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ అద్భుత కట్టడం గురించి కొన్ని సంగతులు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో తాజ్ మహల్ అంత అందమైన కట్టడం ఇంకొకటి లేదనడంలో సందేహమే లేదు. తాజ్ మహల్ కేవలం సౌందర్యానికి ప్రతీకగానే కాక అమూల్యమైన ప్రేమ చిహ్నంగా మిగిలిపోయింది. ముంతాజ్ చివరి కోరిక. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపక చిహ్నంగా ఈ తాజ్ మహల్ని నిర్మించాడు. ముంతాజ్ తన 14వ సంతానానికి జన్మనిస్తూ నరక యాతన అనుభవిస్తున్న ఆఖరి దశలో ప్రపంచంలో ఇంతకంటే అందమైన భవనం ఇంకేదీ లేదు అనిపించేలా అద్భుతమైన సమాధిని తన కోసం కట్టించమని అడిగిందని, ఆమె చివరి కోరిక తీర్చేందుకే షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడనే కథనం ప్రచారంలో ఉంది. నిజమైన ప్రేమకు చిహ్నంగా, ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా, భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తాజ్ మహల్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 28 రకాల విలువైన రాళ్ళు. తాజ్ మహల్ అనగానే కేవలం పాలరాతి నిర్మాణం మాత్రమే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. కానీ దానిని నేరుగా సందర్శించి నిశ్చింతంగా పరిశీలించిన వారికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ నిర్మాణంపై ఉండే వివిధ డిజైన్లు 28 రకాల విలువైన రాళ్లతో చెక్కారు. దగ్గరగా వెళ్లి చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. వెన్నెలలో తాజ్ సౌందర్యం. నిండు పౌర్ణమి రోజుల్లో రాత్రివేళ వెన్నెల వెలుగుల్లో తాజ్ మహల్ను వీక్షించడం నిజంగా ఒక గొప్ప అనుభవం అని చెప్పొచ్చు. ఎందుకంటే రోజంతా ఒకేలా కనిపించే ఈ నిర్మాణం చంద్రుడి వెలుగుల్లో కొత్త శోభను సంతరించుకుంటుంది. ఖురాన్ శ్లోకాలు. తాజ్ మహల్ను నిశ్చింతంగా పరిశీలిస్తే ఈ కట్టడంపై ఖురాన్ శ్లోకాలు చెక్కి ఉండడం గమనించొచ్చు. తాజ్ మహల్ నిర్మాణంలో వినియోగించిన సామాగ్రి భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాలతో పాటు విదేశాలైన ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, చైనా, టిబెట్, అరేబియా నుంచి తెప్పించారంట. తాజ్ మహల్ నిర్మాణాన్ని 1632లో ప్రారంభించి 1653లో పూర్తి చేశారు. ఈ సౌందర్య ప్రతీకను తీర్చిదిద్దడంలో వేల మంది వాస్తు కళాకారులు, శిల్పులు, ఇతర పనివాళ్లు పాల్గొన్నారు. ఈ నిర్మాణంలో పాల్గొన్న కళాకారులు ఇలాంటి మరొక గొప్ప కట్టడంలో భాగస్వాములు కాకూడదని షాజహాన్ వారి చేతులు నరికేశాడంట. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ భారతదేశానికి ఒక ఐకాన్గా తాజ్ మహల్ నిలిచింది. ప్రపంచ వింతల్లో ఇదొకటి. భారతమాతకు ఇదో సుందర కళాభరణం. 1983లో యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా తాజ్ మహల్ను గుర్తించింది. భారతదేశం గర్వించే ఇలాంటి అపురూప కట్టడాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత.